दाता सद्गुरु सखा तुम ही तो एक हमारे हो। शिक्षक तुम्ही, रक्षक तुम्ही, दिल के तुम ही सहारे हो। मिला सारे रिश्तों का प्यार तुमसे ओ बाबा। जुड़ गई है मन के तार तुमसे, शक्तियाँ मिल रही अपार तुमसे। ఓం శాంతి. ఈరోజు మురళి 15/6/2021. मीठे बच्चे, अतीन्द्रिय सुख का अनुभव करने के लिए सदा इसी स्मृति में रहो कि हम किसके बच्चे हैं। अगर बाप को भूलें तो सुख गुम हो जाएगा. మధురమైన పిల్లలారా, అతీంద్రియ సుఖము అనుభవం చేసుకోవడం కోసం సదా ఇదే స్మృతిలో ఉండండి. మేము ఎవరి పిల్లలము, నేనెవరి సంతానమయ్యాను అనేది సదా స్మృతిలో ఉంచుకోండి. ఒకవేళ బాబాను మరిచిపోయినట్లయితే సుఖం మాయమైపోతుంది. प्रश्न, बाप के मिलने की स्थायी खुशी किन बच्चों को रहती है? బాబా లభించారనే స్థిరమైన ఖుషి ఏ పిల్లలకి ఉంటుంది? బాబా లభించారు అనే స్థిరమైన ఖుషి, ఆనందం ఎటువంటి పిల్లలకు ఉంటుంది? उत्तर, जिन बच्चों ने एक से अपने सर्व संबंध जोड़े हैं, जो एक बाप की याद में रहने की ही मेहनत करते हैं, किसी देहदारी को याद नहीं करते, उन्हें ही स्थायी खुशी रहती है. ఏ పిల్లలైతే ఒక బాబాతో తమ యొక్క సర్వ సంబంధాలు జోడించుకున్నారో, ఎవరైతే ఒక బాబా స్మృతిలోనే ఉండే శ్రమ పడుతున్నారో, ఎవరైతే ఏ దేహదారిని జ్ఞాపకం చేయడం లేదో వారికి స్థిరమైన ఖుషి ఉంటుంది. అగర్ దేహదారి కి యాద్ హే తో బహుత్ రోనా పడేగా. ఒకవేళ దేహదారి యొక్క జ్ఞాపకాలలో ఉన్నట్లయితే చాలా ఏడవలసి వస్తుంది. విశ్వ కా మాలిక్ బన్నే వాలే కభీ రోతే నహీ. విశ్వానికి మాలికులు కాబోయేవారు ఎప్పుడు కూడా ఏడవరు. गीत, बचपन के दिन बुलाना देना, आज हंसे कल रुलाना देना. బాల్యపు దినాలు మర్చిపోవద్దు, ఈరోజు నవ్వి రేపు ఏడవద్దు అని పాట. ఈశ్వరీయ బాల్యవస్థ, అది లౌకిక బాల్యవస్థను ఉద్దేశించే పాట పాడేవాళ్ళు పాడారు, అది లౌకికంలో వాళ్ళు. కానీ లౌకిక బాల్యం కంటే కూడా ఇంకా శ్రేష్టమైన రోజులు అనుభవించేది ఈశ్వరీయ బాల్యవస్థ. బాబా పిల్లలైన కొత్తలో మనం పొందే అనుభవాలు, ఎప్పటికీ ఆ అనుభవాల్లో ఉంటూ మనం అదే కొత్త అనుభవాలతో చివరి వరకు వెళ్ళాలి. మనం బాల్యపు దినాలు మర్చిపోయామంటే ఏడవాల్సి వస్తుంది. ओम शांति. बाप कहते मीठे बच्चों, हम बेहद के बाप के बच्चे, ये बोलो मत, ये बोले तो अपने को रुला देंगे. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, అనంతమైన తండ్రికి పిల్లలు మేము అని మర్చిపోకండి. ఇది మరచారు అంటే మిమ్మల్ని మీరు ఏడిపించుకునే వాళ్ళు అవుతారు. చీచీ దునియా మే బుద్ధి చలి జాయేగి. బాబాను మరచినట్లయితే చీచీ ప్రపంచంలోకి బుద్ధి వెళ్ళిపోతుంది. బాప్కి యాద్ रहने से अतीन्द्रिय सुख बासता है.
అదే బాబాను మర్చిపోకుండా బాబా స్మృతి ఉంచుకున్నట్లయితే అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. वो सुख बाप को भूल जाने से गुम हो जाएगा. అదే బాబాను మర్చిపోతే ఆ సుఖము అనేది మాయమైపోతుంది. हरदम याद रहना चाहिए कि हम బాబా के बच्चे नहीं तो अपने को रुला देंगे. ప్రతి సమయంలో ఇది జ్ఞాపకం ఉండాలి, మేము బాబా పిల్లలయ్యామని. ఇది మర్చిపోయారంటే మిమ్మల్ని మీరు ఏడ్పించుకునే వాళ్ళు అవుతారు. सब भगवान के बच्चे सब कहते हे बाबा, हे परमपिता परमात्मा रक्षा करो, परंतु बाप से रक्षा कब होती है ये किसको भी पता नहीं है. అందరూ భగవంతుని పిల్లలు పిలుస్తూ ఉంటారు, ఓ బాబా, ఓ తండ్రి, ఓ పరంపిత పరమాత్మ రక్షించండి అని. కానీ బాబా నుండి రక్షణ ఎప్పుడు దొరుకుతుంది ఇది ఎవరికి కూడా తెలీదు. साधु संत आदि कोई भी नहीं जानते कि पाप से हमको मुक्ति, जीवन मुक्ति कब मिलनी है, क्योंकि भगवान को ही कण कण में कह दिया है. సాధు సన్యాసుల సైతంగా ఎవరికీ తెలియదు బాబా నుండి మనకు ముక్తి, జీవన్ ముక్తి ఎప్పుడు దొరుకుతుంది. అతడే ఇచ్చేవాడని అంటారు, కానీ ఎప్పుడు ఇస్తాడు ముక్తి, జీవన్ ముక్తి అనేది తెలియదు. ఎందుకంటే భగవంతుణ్ణి కణకణంలో ఉన్నాడని చెప్పేయటం వల్లనే వాళ్ళకి ఇవేమీ తెలియకుండా అయిపోయింది. अब तुम बच्चे बेहद के बाप को जान गए हो. కానీ మీరైతే కణకణంలో భగవంతుడు ఉన్నాడు అన్నారు కదా, అనంతమైన తండ్రి పరిచయము తెలుసుకున్నారు. మోస్ట్ బిలౌడ్ బాప్ హే, ఉస్సే ప్యారీ వస్తు और कोई होती नहीं. బాబా పరిచయంతో మనకు అర్థమైంది ఏంటి, అతడు అతి ప్రియమైన తండ్రి. అంటే అతని కన్నా ప్రియమైన వస్తువు ఇంకొకటి ప్రపంచంలో లేదు. ऐसे बाप को ना जानना बड़ी भारी बोल है. ఇటువంటి తండ్రిని గుర్తించకపోవటం ఇది పెద్ద పొరపాటు. शिव जयंती क्यों मनाते, वो कौन है ये भी कोई नहीं जानते. శివ జయంతి ఎందుకు చేస్తున్నాము, శివుడు ఎవరు ఇది ఎవరికి తెలియదు. బాప్ कहते तुम कितने बेसमझ बन गए हो, माया रावण ने तुमको क्या बना दिया है. మా బాబా చెప్తున్నారు, ఎంత తెలివి తక్కువగా అయిపోయారు మీరు, మాయా రావణుడు ఇలా తయారు చేసేసాడు మీ బుద్ధిని. बाप कहते हैं तुम कितने बेसमझ बन गए हो. अभी तुम बच्चे जानते ये हमारी जन्मभूमि है, मैं हर 5000 वर्ष बाद आता हूँ. वो फिर कहते थे 40,000 वर्ष बाद जब ये कलयुग पूरा होगा तब आएंगे. బాబా చెప్తున్నారు, ఇది నా జన్మభూమి కదా భారతదేశము, నేను ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత వస్తున్నాను ఈ భారత భూమి పైన. కానీ మనుషులు అనుకుంటున్నారు కలియుగం ఇంకో 40 సంవత్సరాలు ఉంటుంది, అది అయ్యాక అప్పుడు భగవంతుడు వస్తాడు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. चित्र भी दिखाया जाता है त्रिमूर्ति का. त्रिमूर्ति मार्ग नाम भी रखा है, परंतु 3 मूर्ति ब्रह्मा विष्णु शंकर को कोई नहीं जानते. బాబా చెప్తున్నారు, తప్పకుండా అతడు వస్తే త్రిమూర్తుల ఆధారంతోనే కర్తవ్యం చేస్తారు కదా. అందుకే దాని గుర్తుగానే త్రిమూర్తుల మహిమ చేస్తున్నాము. త్రిమూర్తి మార్గం అని కూడా ఉందంట లౌకికంలో, బయట ప్రపంచంలో త్రిమూర్తి మార్గం అని పెట్టుకుంటూ ఉంటారు పేర్లు. అంటే 3 మూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, శంకరుడు అంటారు, కానీ వాళ్ళ పరిచయం ఎవరికి తెలియదు. ब्रह्मा क्या करके गया, विष्णु और शंकर क्या करते, कहाँ रहते, कुछ भी नहीं जानते. బ్రహ్మ ఏం చేసి వెళ్ళారు, విష్ణు మరియు శంకరుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు ఎవరికి తెలియదు పరిచయం. బిల్కుల్ హీ ఘోర్ అంధార్యం, పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు. बाप है रचयिता, उनकी ये कितनी बड़ी रचना है, कितना बेहद का नाटक है, इसमें बेहद के मनुष्य रहते हैं. शिव बाबा रचयिత, అతని యొక్క ఇంత గొప్ప పెద్ద రచన ఇది, ఎంత అనంతమైన పెద్ద నాటకం ఇది. దీనిలో అనంతమైన మానవులు ఉంటున్నారు ఈ నాటక రంగంలో. आज से 5,000 वर्ष पहले जब सतयुग था भारत में, जब इन लक्ष्मी नारायण का राज्य था तो और कोई राज्य नहीं था. ఈ రోజు నుండి 5,000 సంవత్సరాల పూర్వ విషయానికి వెళ్తే సత్యుగం ఉండేది. భారతదేశంలో ఎప్పుడైతే ఈ లక్ష్మీనారాయణ రాజ్యం నడిచిందో ఇంకా వేరే ఏ రాజ్యాలు లేవు ఆ సమయంలో. भगवती श्री लक्ष्मी, भगवान श्री नारायण को कहा जाता है. राम सीता को भी भगवान राम, भगवती सीता
कहते हैं భగవతి శ్రీ లక్ష్మి అని భగవాన్ శ్రీ నారాయణని అంటూ ఉంటారు. భగవాన్ రామ, భగవాన్ సీత అని కూడా అంటూ ఉంటారు. अब ये भगवान नारायण भगवती लक्ष्मी कहाँ से आए? राज्य करके गए हैं. అయితే భగవాన్ నారాయణుడు భగవతి లక్ష్మి ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు? తప్పకుండా ఈ భూమి మీద రాజ్యం చేసి వెళ్ళారు, చరిత్రలో రాజ్యం చేసి వెళ్ళారు. పరంతు ఉనికి జీవన్ కహానీ తో ఏక్ బి నహీ జాంతే. కానీ వారి జీవిత చరిత్ర ఒక్కరికి కూడా తెలియదు. భారతదేశంలో చూడండి, ఇక్కడ వాళ్ళు రాజ్యం చేసి వెళ్ళారు. सिर्फ गाते रहते हे भगवान दुखारता सुख करता, परंतु ये किसकी बुद्धि में नहीं आता वो दुखारता सुख करता कैसे है, कौन सा सुख सबको दिया और कब सबका दुख आ रहा, कुछ भी नहीं जानते. కేవలం పాటలు పాడుతున్నారు, ఓ భగవంతుడా దుఃఖహర్త సుఖకర్త రండి అని. కానీ ఇది ఎవరి బుద్ధిలోని రావడం లేదు. అతడు దుఃఖహర్త సుఖకర్త ఎలా అయ్యారు? ఎటువంటి సుఖం అందరికీ ఇచ్చారు? ఎప్పుడు అందరి దుఃఖాలు హరించారు అతడు? ఇది ఎవరికి తెలియదు. ఇవన్నీ మనకైతే తెలిసే కదా, ఎప్పుడు మన దుఃఖాలు హరించారు. సంగమయుగంలో కల్పపూరం సుఖం కూడా ఇచ్చారు, 2 యుగాల వరకు సరిపోయేలా. మళ్ళీ ఇప్పుడు ఇవ్వటానికి వచ్చారు బాబా. तुम बच्चे भी यहाँ राजयोग सीख रहे भगवती लक्ष्मी भगवान नारायण बनने के लिए. పిల్లలు మీరు ఇక్కడ రాజయోగం నేర్చుకుంటున్నారు భగవతి లక్ష్మి భగవాన్ నారాయణగా తయారవడం కోసం. जानते భగవతి సీత భగవాన్ రామ్ బి బన్నే కా హై. మనకు తెలుసు ఈ రాజయోగం ద్వారానే భగవతి సీత భగవాన్ రాముడు కూడా తయారయ్యేది ఉంది. 8 जन्म सतयुग में पूरे करके फिर రామ్ సీతకి రాజ్యమే ఆనే వాళ్ళే. 8 జన్మలు సత్యుగంలో పూర్తి చేసుకుని తర్వాత సీత రాముల రాజ్యంలోకి వస్తాము. 21 जन्म के लिए बेहद की राजा तुम यहाँ स्थापन कर रहे हो. అయితే ఈ విధంగా 2 యుగాలలోని 21 జన్మల అనంతమైన రాజ్యము మీరు ఇక్కడి నుండే స్థాపన చేసుకుంటున్నారు సంగమయుగంలో ఈ రాజయోగం ద్వారానే. तुम भगवती भगवान स्वर्ग के मालिक बन रहे हो. स्वर्ग कोई आसमान में नहीं है, ये भी किसको पता नहीं है. బాబా చెప్తున్నారు మీరే ఇప్పుడు భగవతి లక్ష్మి భగవాన్ నారాయణుగా స్వర్గానికి మాలికులుగా తయారవుతున్నారు. ఇక్కడే స్వర్గం ఉంటుంది, మీరే దేవతలు అవుతారు, రాజ్యం చేస్తారు. స్వర్గమేమి ఆకాశం మీద లేదు, ఇది కూడా ఎవరికి తెలియడం లేదు. బిల్కుల్ హీ తుచ్చ బుద్ధి, పూర్తి తుచ్చ బుద్ధి అయి ఉన్నారు మనుషులు. కేతే ఫలానా స్వర్గ పదార పరంతు సమస్తే కుచ్ భీ నహీ హై. ఎవరైనా చనిపోగానే ఫలానా వాళ్ళు స్వర్గస్థులయ్యారు అని చెప్పేస్తూ ఉంటారు, కానీ అర్థం ఏమీ తెలీదు. ఆకాశం మీద ఏమైనా ఉందేంటి స్వర్గం? అక్కడికి వెళ్ళిపోవడానికి చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారండి దానికి రెడీగా స్వర్గం ఉందా ఏంటి? ఇక్కడే స్వర్గం ఉండేది, ఇప్పుడు తయారవ్వాలి. అచ్చా క్యా క్రిస్టియన్ బౌద్ధ సబ్ హెవెన్ మే జాయింగే. అయితే క్రిస్టియన్స్ బౌద్ధ ధర్మస్థులు ఇతర ధర్మాల వాళ్ళు శరీరాలు వదిలితే స్వర్గానికి వెళ్తారా? वो बाद में आकर अपना धर्म स्थापन करते तो फिर स्वर्ग में कैसे आ सकते. చనిపోయినప్పుడు ఎవరు స్వర్గానికి వెళ్ళరు. తర్వాత అక్కడ స్వర్గం ఉన్నప్పుడు ఈ భూమి మీద స్వర్గంలో రావడం. ఇతర ధర్మాల వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళ పాత్ర లేటుగా రావడం అనేది ఉంది కదా డ్రామాలో. సత్యుగం అంటే మరి మొదటి నుండి స్టార్ట్ అయిపోద్ది కదా, కాబట్టి వాళ్ళు వెనక వస్తారు, ముందు నుండి రారు. స్వర్గంలో ఎలా రాగలరు? వాళ్ళ ధర్మస్థాపన వాళ్ళు చేయాలి కదా మధ్యలో వచ్చి. స్వర్గ కిస్కో కహా జాతా ఏ भी उनको पता नहीं. స్వర్గం అనేది ఏంటంటారు అనేది కూడా తెలియదు వారికి. సన్యాసి లోग कहते ज्योति ज्योत समाया, कोई फिर कहते निर्वाण धाम गया. निर्वाण भी तो लोक है ना, वो तो निवास स्थान है. ज्योति ज्योत में लीन होने की बात ही नहीं. ज्योति में मिल जाए तो फिर तो आत्मा ही खत्म हो जाए, खेल ही खत्म हो जाता है. ऐसे ड्रामा से कोई भी आत्मा छूट नहीं सकती, कोई भी मोक्ष को पा नहीं सकते.
బాబా చెప్తున్నారు, సన్యాసులు అంటారు ఎవరైనా చనిపోతే వారు జ్యోతి వెళ్ళి జ్యోతిలో కలిసిపోయింది అని. కొంతమంది అంటారు నిర్యాణం చెందారు, నిర్వాణధామానికి వెళ్ళిపోయారు అని. నిర్వాణం అనేది కూడా ఒక లోకమే కదా, నిర్వాణధామం అనేది. అది మన నివాస స్థానం, అంతేకాని అక్కడ వెళ్ళి కలిసిపోరు, నివసిస్తారు. జ్యోతి జ్యోతిలో లీనమయ్యే విషయమే లేదు. జ్యోతి వెళ్ళి కలిసిపోతే, ఎక్కడైనా లీనమైపోతే ఇంకా ఆత్మ యొక్క అస్తిత్వమే సమాప్తి అయిపోతుంది. ఆత్మే సమాప్తి అయిపోతే ఇంకా ఈ డ్రామా ఆటయే సమాప్తి అయిపోతుంది. కాబట్టి ఈ డ్రామా సమాప్తం అవడం అనేది లేదు, ఆత్మ అనేది కూడా సమాప్తి అయిపోవటం అనేది లేదు. ఈ డ్రామాలో నుండి ఏ ఆత్మ తప్పించుకోవటానికి లేదు. ఎవరికి కూడా మోక్షం అనేది దొరకదు అని చెప్తున్నారు బాబా. गीत का अर्थ भी कोई समझते नहीं, ना जीवन मुक्ति का अर्थ समझते, ना आत्मा परमात्मा का अर्थ समझते हैं. బాబా చెప్తున్నారు, పాట యొక్క అర్థం కూడా ఎవరికి అర్థం కావటం లేదు. పాటలు పాడుతున్నారు కానీ జీవన్ముక్తి అంటే కూడా అర్థం తెలియదు మనుషులకు. ఆత్మ పరమాత్మ యొక్క అర్థం కూడా పరిచయం కూడా తెలియదు. बाप कहते तुम्हारी शक्ल तो मनुष्य की, जो इन देवताओं की बीती. सत्य आदि में देवताएं थी, उनका 2500 वर्ष राज्य चला, बाकी 2500 वर्ष के बाद है जिसमें और सब धर्म आते हैं. బాబా చెప్తున్నారు, మీ రూపము మానవ రూపమే. ఏదైతే దేవతలు కూడా అదే రూపం ఉండేది, అదే ముఖ కవలికలు. అంటే ఆరోగ్యం పరంగా శరీరం యొక్క సౌందర్యం అవి తేడా ఉండొచ్చు, కానీ మానవ రూపమే కదా దేవతలది కూడా. సతీగా ఆదిలో మీరు అలాంటి మానవులుగా ఉండేవారు, దేవతలు అని అనిపించుకునే మానవులుగా. 2500 సంవత్సరాలు దేవతల రాజ్యం నడిచింది. మిగిలిన 2500 సంవత్సరాలు ఏదైతే ఉందో అందులో మిగిలిన ధర్మాల వాళ్ళందరూ దిగుతున్నారు. 5000 वर्ष के बदले मनुष्य के देते लाखों वर्ष कल्प वृक्ष की आयु हुई, परंतु तुम्हारी बात समझने के लिए भी नहीं आएंगे. हाँ, आएंगे भी वही जिन्होंने कल पहले आकर समझा होगा. 5000 సంవత్సరానికి బదులు మానవులు కల్ప వృక్షం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు చెప్పేసుకుంటున్నారు. మీరు చెప్పే సత్యమైన మాటలు అర్థం చేసుకోవడానికి కూడా రావట్లేదు మనుషులు. వస్తారు, ఎవరైతే కల్పపూర్వం వచ్చి అర్థం చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రం అర్థం చేసుకుంటారు మీ విషయాలు అని చెప్తున్నారు బాబా. पहले तो समझाना है एक ही हाथ का संन्यास, जो सन्यासी लोग घर बार छोड़ जाए जंगल में रहते. पहले वो सत्व प्रधान थे, फिर अब तमो प्रधान बने तो जंगलों से लौट कर आए, बड़े बड़े महल बनाए हैं. इन सन्यासियों ने भी पवित्रता के आधार पर भारत को थमाया जरूर है, भारत की सेवा की है. यह सन्यास धर्म नहीं होता तो भारत एकदम विकारों में जल मरता, पतित बन जाता. यह भी ड्रामा बना हुआ है. ఎవరికైనా మొట్టమొదటిది చెప్పండి మీరు. సన్యాసం కూడా 2 రకాలు ఉంది. ఒకటి హద్దులో ఉన్న సన్యాసం, ఇంకొకటి అనంతమైన సన్యాసం. హద్దులో ఉన్న సన్యాసం అంటే సన్యాసుల జీవితంలో మనం చూస్తున్నాం, ఇల్లు వాకిలి వదిలి అడవిలో వెళ్ళిపోయి ఉంటారు. మొట్టమొదట సత్వప్రధానంగా ఉండేవారే సన్యాసి ధర్మం. అడవుల్లో వెళ్ళి ఆ జంతు జీవరాశుల మధ్య కూడా నిర్భయంగా ఉండగలిగేవారు వాళ్ళు. ఇప్పుడు సన్యాసి ధర్మం కూడా తమో ప్రధానమైపోయిన కారణంగా అడవుల నుండి నగరాలకి తిరిగి వచ్చేసి పెద్ద పెద్ద భవనాలు తయారు చేసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. ఈ సన్యాసులు కూడా పవిత్రత ఆధారంతో భారతదేశాన్ని తప్పకుండా నిలబెట్టారు, పడిపోకుండా. ఒకవేళ సన్యాసి ధర్మం రాకపోతే మధ్యలో భారతదేశము ఇంకా పూర్తి వికారాల్లో పడి మాడిపోయి ఉండేది, ఇంకా పతితంగా తయారైపోయి ఉండేది. కలియుగం వరకు రాకుండా ముందే ఇంకా పతితమైపోయి ఉండేవారు అసలు. కాబట్టి భారతదేశానికి సేవ చేశారు వారి పవిత్రత ద్వారా సన్యాసులు. బాబా చెప్తారు కదా, బాబా వచ్చి చేసేది ఏంటంటే ఇల్లు కట్టడం. కొత్త ఇల్లు కడుతున్నారు, పాతది పడగొట్టి.
సన్యాసులు వచ్చి చేసిన పని ఏంటంటే మరమ్మతులు, మధ్య మధ్యలో మరమ్మతులు, సున్నాలు వేసుకోకపోతే ఏమవుతుంది, ఇల్లు చెదలు పట్టేసి ఇంకా తొందరగా పెచ్చులు ఊడిపోయి తయారైపోతుంది కదా. అలా సన్యాసులు కానీ రాకపోతే ఇంకా తొందరగా పాతదైపోయి ఉండేది ఇల్లు. వాళ్ళు మరమ్మతులు చేసి నిలబెట్టారు దీన్ని వాళ్ళ పవిత్రత శక్తితో. ఇది కూడా డ్రామాలో వాళ్ళ పాత్ర తయారైంది. ఉన్హోనే పేలే పవిత్రత కి తాకత్ జిస్సే భారత్ కో థమాయా హై. ప్రారంభంలో సన్యాసి ధర్మం మొదలైనప్పుడు అలాంటి పవిత్రత శక్తి వాళ్ళలో ఉండేది, దాంతో భారతదేశాన్ని నిలబెట్టారు వాళ్ళు. ఇన్ దేవతాओं का जब राज्य था तो भारत कितना शाहूकार था, इनके इतने बड़े बड़े हीरे जवाहरों के महल थे. ఈ దేవతల రాజ్యం ఎప్పుడైతే నడిచిందో భారతదేశం ఎంత షవుకారుగా ఉండేది, ధన్వాన్గా ఉండేది. పెద్ద పెద్ద వజ్ర వైడూర్యాల భవనాల్లో ఉండేవారు దేవతలు. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు वो सब कहाँ गए, सब नीचे चले गए. లంకా और ద్వారికా के लेके थे समुद्र के नीचे चले, కిందకి వెళ్ళిపోయి లంకా ద్వారిక సముద్రం కిందకి వెళ్ళిపోయి అని చెప్తూ ఉంటారు. అక్కడ సముద్రం లోపలికి వెళ్ళి అలాగే భవనాలతో నగరాలు ఏమీ లేవు. కానీ బాబా చెప్తారు కదా, భూకంపాల్లో ఎప్పటికప్పుడు మాయమైపోయింది. ద్వాపరయుగం స్టార్ట్ అయినప్పుడు భూకంపాలు వస్తాయి, అప్పుడు స్వర్గం యొక్క భవనాలు లోపలికి వెళ్ళిపోతాయి. బంగారు లంక అంటే ఇప్పుడున్న ఆర్భాటం, మాయా ఆర్భాటం. ఇప్పుడు మళ్ళీ భూకంపాలు వస్తే ఇవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. అవి తో హైని సోనీకే మహల్ అది సబ్ థే నా, బంగారు భవనాలు ఉండేవి కదా, ఇప్పుడు ఏవి లేవు. जब मंदिरों आदि में हीरे जवाहरात लगा सकते तो वहाँ क्या नहीं होगा. మందిరాల్లోనే వజ్ర వైడూర్యాలు అంత పెట్టగలిగినప్పుడు ఒక్క సోమనాథ మందిరంలో ఉన్న వజ్ర వైడూర్యాలు బంగారం తీసుకొని వెళ్ళడానికి, దోచుకొని వెళ్ళడానికి 18 సార్లు దండయాత్ర చేసి వచ్చాడు మహమ్మద్ గజనీ గోరి, ఒక టెంపుల్లో ఉన్న సంపద. అలాగా ఎన్ని మందిరాల్లో ఎంత పెట్టామో మనం ద్వాపరయుగంలో, అప్పుడే అంత ఉందంటే వజ్ర వైడూర్యాలు, సత్యయుగంలో ఇంకేం ఉంటుంది, ఎంత ఉంటుంది మీ దగ్గర సంపద. కితనీ తుమ్ బచ్చోं को खुशी होनी चाहिए. అవన్నీ తలుచుకుంటే ఎంత ఖుషి ఉండాలి మీకు. बाबा फिर से आया हुआ है, कहते बाप को याद करो, याद एक को ही करना है जिससे भी कर्म विनाश होते, परंतु वो भूल जाते और देहदारी की याद आ जाती है. బాబా మళ్ళీ వచ్చారు, మరలా వచ్చి చెప్తున్నారు, బాబానే జ్ఞాపకం చేసుకోండి, మీరు ఒక్కరినే జ్ఞాపకం చెయ్యాలి, దాని ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. కానీ పిల్లలు మర్చిపోతున్నారు, దేహదారుల జ్ఞాపకం వచ్చేస్తున్నారు, దేహదారుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేహదారికి యాద్ సే కుచ్ భీ ఫాయిదా नहीं. దేహదారిని జ్ఞాపకం చేయడం వల్ల ఏమీ మీకు లాభం ఉండదు. బాప్కైతే మామేకం యాద్ కరో, కిసి భీ దేహదారి కో యాద్ నహీ కరో. బాబా చెప్తున్నా, నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేయండి, ఏ దేహదారిని జ్ఞాపకం చేయకండి. अम्मा मरे तो भी हलवा खाना एक बाप की याद से ही कमाई है. అమ్మ చనిపోయినా హల్వా తినండి, ఏడవకండి. ఏడ్చారు అంటే, మోహంలో వచ్చారు అంటే అక్కడ దేహదారి పైన ఉన్నట్లే మీ బుద్ధి అని చెప్తున్నారు బాబా. దేహదారిల మీద బుద్ధి లేనప్పుడు అమ్మ చనిపోయినా ఏడవకూడదు. అమ్మ చనిపోయినా హల్వా తినండి. ఒక బాబా స్మృతిలోనే సంపాదన ఉంది, దేహదారుల వెనుక పడ్డం వల్ల సంపాదన లేదు. అలాగని ప్రేమగా చూడడం మానేయడం కాదు. మనం మనుషుల్ని అందరితో ప్రేమగా నడుచుకోవాలి, నిస్వార్థ సేవాభావం ఉండాలి మనకి, ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు. కానీ మోహం అనేది మాత్రం మనల్ని ఏడిపించకూడదు, ఆ స్థితి కూడా ఉండాలి మనకి. మోహంలో పడకూడదు. మన సేవా బాధ్యత మనం పూర్తి చేయాలి. హల్వా తినండి అన్నారు కదా అని మనుషుల మీద రెస్పెక్ట్ లేకుండా, మనుషుల మీద మనకి ప్రేమ లేకుండా, సేవ చేయకుండా, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే మోహం లేదు మాకు అని అలా కేర్లెస్గా ఉండకూడదు.
చనిపోయిన వాళ్ళు అక్కడ బాడీ పెట్టుకుని హల్వా తింటాం మేము, అలాగా కాదు. కానీ లోపల నుండి నష్టమోహ స్థితి, ఒక బాబా మీద స్నేహము ప్రీతి అంతలా ఉండాలి అనే దానికి బాబా అది చెప్తున్నారు. हम शिव बाबा के बच्चे, उनसे वर्षा लेना. शिव बाबा పిల్లలైపోయాం మనం, బాబా నుండి వారసత్వం తీసుకోవాలి. ఈ సమయం బాప్ को याद नहीं किया तो फिर बहुत पछताना पड़ेगा, रोना पड़ेगा. ఈ సమయంలో ఒకవేళ మనం బాబాని జ్ఞాపకం చేయలేదనుకోండి, లాస్ట్లో చాలా ఏడవాల్సి వస్తుంది, పశ్చాత్తాపడాల్సి వస్తుంది. విశ్వకి మాలిక్ బన్నే వాళ్ళకు రోనేకి క్యా దర్కారీ. విశ్వానికి మాలికులు అవ్వబోయే పిల్లలు మీకు ఏడ్చే అవసరం ఏంటి? అటువంటి పరిస్థితి రాకుండా మీ స్థితిని సర్ది పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. ఏడుస్తూ వెళ్ళారనుకోండి, విశ్వానికి మాలికులు అవ్వలేరు, రాజా పదవి రాదు. तुम बाप को भूलते तभी माया तप्पट लगाती. इसलिए बाबा बार बार समझाते कि बाप को और वर्षे को याद करो. మీరు బాబాని మరచినప్పుడే మాయ చంపదెబ్బలు కొడుతూ ఉంటుంది. అందుకే బాబా గడిగడికు అర్థం చేస్తూ ఉంటారు. బాబాను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. अमरनाथ ने अमरपुरी में एक पार्वती को तो बैठ अमर कथा नहीं सुनाई होगी, जरूर बहुत होंगी. అమరనాథుడు ఒక పార్వతీదేవిని కూర్చోబెట్టి అమరలోకంలోని కథ చెప్పారు, అమరపురిలోని అలా చెప్పారు భక్తిలో. కానీ ఒక్క పార్వతికే చెప్తారేంటి అమర కథ? చాలామంది వింటేనే కదా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇంతమంది మనం వింటున్న ఈ మురళియే అమర కథ. శివుడికి పార్వతీలు మనమే. जो भी मनुष्य मात्र सबको बाप समझाते कि अब पतित मत बनो, ये अंतिम जन्म पवित्र बनो. ఎవరైతే మానవ మాత్రులు ఉన్నారో అందరికీ బాబా చెప్పేది ఇదే, ఇది మీది అంతిమ జన్మ కాబట్టి ఈ ఒక్క జన్మ పవిత్రంగా తయారైపోండి, పతితులుగా కాకండి. ఈ జన్మలో అందరికీ బాబా మానవ మాత్రులందరికీ చెప్తున్నది ఇదే. वहाँ स्वर्ग में कोई विकार नहीं होते. अगर वहाँ विकार होता तो फिर स्वर्ग और नरक में फर्क क्या हुआ? ఎందుకంటే ఇప్పుడు రాబోయేది స్వర్గం కదా ఈ భూమి మీద. స్వర్గంలో ఈ వికారాలు ఏవి ఉండవు అని చెప్తున్నారు బాబా. ఒకవేళ అక్కడ కూడా వికారాలు ఉంటే స్వర్గంలోని, స్వర్గానికి నరకానికి తేడా ఏమున్నట్లు అని చెప్తున్నారు బాబా. దేవీ దేవతోంకి మహిమ गाते हैं. सर्वगुण संपन्न, 16 कला संपूर्ण है, సంపూర్ణ నిర్వికారి. అందుకే దేవతల మహిమ పాడతారు కదా, సర్వగుణ సంపన్నులు, 16 కళలు సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అంటారు కదా దేవతల్ని. भगवान आकर भगवान भगवती ही बनाएंगे, सिवाय भगवान के कोई बना ना सके. भगवान तो एक ही है. భగవంతుడు వచ్చి భగవాన్ భగవతినే తయారు చేస్తారు. భగవంతుడు తప్ప ఇంకెవరూ తయారు చేయలేరు. భగవాన్ భగవతి పదవి ఇంకెవరు ఇవ్వలేరు. భగవంతుడు అంటే ఒక్కరే కదా. గాయా భీ జాతా హై భగవాన్ భగవతి की राजधानी यथा राजा रानी तथा प्रजा भी वही होगी, परंतु भगवान भगवती कहा नहीं जाता, इसलिए कहा जाता है आदि सनातन देवी देवता धर्म. ये किसको पता नहीं है. బాబా చెప్తున్నారు భగవాన్ భగవతి యొక్క రాజధాని అని గాయనం జరిగింది, లక్ష్మీనారాయణ రాజ్యాన్ని. యథా రాజారాణి తథా ప్రజ, అందరూ భగవాన్ భగవతిలుగానే ఉంటారు కదా అక్కడ. కానీ భగవాన్ భగవతి అనడానికి వీల్లేదు, ఎందుకంటే భగవంతుడు ఒక్కడే అనేది ఉండాలి కదా మళ్ళీ. అందుకే ఆది సనాతన దేవీ దేవత ధర్మం అని పేరు పెట్టాం మనం. కానీ ఈ రహస్యాలు ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. ఇన్కి బ్రహ్మకి ఆత్మకు भी బాప్ समझाते. బ్రహ్మ ఆత్మ కూడా బాబా వచ్చినప్పుడే చెప్తున్నారు ఈ రహస్యాలన్నీ. एक बाप की एक दादा की दो आत्माएं हैं ना. एक आत्मा 84 जन्म लेती, दूसरी आत्मा पुनर्जन्म रहते. बाप कभी పునర్జన్మ नहीं लेते हैं. బాబా చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నది ఈ శరీరంలో బ్రహ్మ బాబా ఎవరినైతే చూస్తున్న ఈ శరీరంలో ఒకరేమో శివ బాబా ఉన్నారు, ఇంకొకరేమో దాదా బ్రహ్మ యొక్క ఆత్మ ఉన్నారు. ఇద్దరు ఆత్మలు ఉన్నారు కదా.
ఒక ఆత్మ 84 జన్మలు తీసుకుంటారు, కంప్లీట్ జన్మని. ఎవరు? దాదా బ్రహ్మబాబా. ఇంకొక ఆత్మ పునర్జన్మలే ఉండవు, పునర్జన్మలు తీసుకోరు. ఎవరు? శివబాబా. एक ही बार आकर सारे विश्व को पवित्र बनाने के लिए हमको राजयोग सिखाते हैं. शिव बाबा అయితే ఒక్కసారి దిగి వచ్చి మొత్తం విశ్వాన్ని పవిత్రంగా తయారు చేయడం కోసం మనకు రాజయోగం నేర్పిస్తుంది. బాప్ తుమ్కో సమझाते मैंने इनमें प्रवेश किया है. పునర్జన్మల రారు, ఇతనిలో ప్రవేశించి వచ్చాను నేను అని చెప్తున్నారు శివ బాబా. ये 84 జన్మ होगा ये, अब इनके बहुत जन्मों का ये अंतिम जन्म है. ఇతడు 84 జన్మలు అనుభవించేసి లాస్ట్ జన్మలో ఉన్నారు, అప్పుడు నేను ఇతనిలో వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. अब मैं निराकार हूँ तो कैसे आकर बच्चों को राजयोग सिखाऊं, प्रेरणा से तो कुछ हो न सके. అయితే నేను నిరాకారుణ్ణి కదా, బిందువుని కదా, నేను పిల్లలకి ఏ విధంగా రాజయోగం నేర్పిస్తాను? వచ్చి బిందువుగా ఉండి నేను నేర్పించలేను కదా. నేనేమైనా ప్రేరణ ఇచ్చి దూరం నుండి మీకు టచింగ్ ఇచ్చి నేర్పించడానికి అవుతుందా? అలా కూడా అవ్వదు అని చెప్తున్నారు బాబా. అందుకు ఒక శరీరం ఆధారం తీసుకుని నేను రావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. कृष्ण भगवान वाच तो हो ना सके, वो कैसे आ सकता है? वो तो है ही सती कपिल 16 कला संपूर्ण, फिर त्रेता में होते हैं 14 कला संपूर्ण, फिर द्वापर में कृष्ण को क्यों ले गए? उनको तो पहले आना चाहिए. బాబా చెప్తున్నారు కృష్ణ భగవాన్ వాచ్ అయితే కాదు కదా, అతడు ఎలా రాగలరు ఇప్పుడు పతిత ప్రపంచంలో జ్ఞానం చెప్పడానికి? కృష్ణుడు సత్యగ రాకుమారుడు, 16 కళల సంపూర్ణుడైన దేవత. త్రేతాయుగంలో వచ్చేటప్పుడు 14 కళల సంపూర్ణులైన దేవతలు. ద్వాపరయుగంలో ఇంకా తక్కువ అయిపోతుంది, 8 కళలే కదా ఉంటాయి. అలాంటి ద్వాపరయుగంలో కృష్ణుడు మళ్ళీ ఎందుకు తీసుకెళ్లారు? 16 కళల సంపూర్ణుడు రాముడు కన్నా పైన ఉండాలి కదా, 14 కళల కన్నా పైన. 14 కళల కన్నా ముందు రావాలి 16 కళలు అంటే. అంతేగాని ద్వాపరయుగానే ఎందుకు చూపించారు చూడండి. బాప్ సమझाते पहले बाप को याद करो, नहीं तो माँ एकदम तप्पड़ मार देगी. ఇవన్నీ శాస్త్రాల్లో కొన్ని తేడాలు వచ్చేసాయి. అయితే బాబా చెప్తున్నారు, మొట్టమొదట బాబాను జ్ఞాపకం చేసుకోండి, లేకపోతే మాయ పూర్తిగా చెంపదెబ్బలు కొట్టేస్తుంది, ఎడాపెడా కొట్టేస్తూ ఉంటుంది. అది బాబాను మరచాము అంటే. चुई मुई का एक झाड़ होता है, हाथ लगाओ तो मुरझा जाए, तुम्हारे भी ऐसा ही हाल होता है. बाप को याद नहीं किया और खलास. బాబా చెప్తున్నారు, అత్తిపత్తి అంటారు చూడండి, నిద్రగన్నేరు అత్తిపత్తి అంటారు. ఇంగ్లీష్లో అయితే టచ్ మీ నాట్ అనే మొక్క ఉంటుందన్నమాట. గడ్డిలాగా వ్యాపించి ఉంటుంది చూడండి నేల మీద, టచ్ మీ నాట్ అనే మొక్కలు. దాన్ని మనం టచ్ చేసాం అనుకోండి, చేత్తో ఇలా అన్నా కాలుతో టచ్ చేసిన అలా ముడుచుకుపోతుంది ఆకులన్నీ. కొద్దిసేపు అయ్యాక మనం ఫ్రీగా దాన్ని వదిలేసి టచ్ కాకుండా దూరంగా ఉంటే మళ్ళీ దానికి అది ఓపెన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. బాబా చెప్తున్నారు, మీరు కూడా బాబాను జ్ఞాపకం చేయలేదు అంటే ముడుచుకుపోతారు, టచ్ మీ నాట్లాగా అయిపోతారు. गीत में भी सुना बचपन के दिन बुला नहीं देना, बाप को भूले तो कहाँ ना कहाँ चोट लग जाएगी. పాట కూడా ఈరోజు విన్నాం, బాల్యపు దినాలు మర్చిపోకండి. బాబా పిల్లలు అయ్యాము, బాబాను మర్చిపోయారనుకోండి, బాబా పిల్లలు అయ్యామనేది మర్చిపోయారనుకోండి, ఎక్కడో దగ్గర దెబ్బ तकलीफ. बाप कहते तुम हमारे बच्चे हो ना, ये शरीर तो विश्व पैदा हुआ, वो इनके लौकिक माँ बाप है, ये तो है पारलौकिक बाप, और इनको फिर अलौकिक बाप कहा जाता है. ये हद का था फिर बेहद का बन गया. బాబా చెప్తున్నారు, మీరు నా పిల్లలు అయిపోయారు కదా. ఈ శరీరం అయితే విశ్వంతో జన్మించింది, లౌకిక తల్లి తండ్రి ఉన్నారు ఈ శరీరానికి జన్మించిన వారు.
బాబా ఏ విధంగా నా పిల్లలు అంటున్నారో ఆత్మరూపంలో అతడు పారలౌకిక తండ్రి అయిపోయారు. శివబాబా ఉండేదే పారలౌకిక తండ్రి. అయితే మన దగ్గర వరకు చేరడానికి శివబాబా ఈయన్ని అలౌకిక తండ్రిగా తయారు చేస్తారు కదా. బ్రహ్మబాబాను అలౌకిక తండ్రి అంటాము. ఈ బ్రహ్మబాబా కూడా హద్దులో ఉన్న కొద్దిమంది పిల్లల తండ్రిగానే ఉండేవారు. కానీ శివబాబా వచ్చాక బేహద్ తండ్రి అయిపోయారు. అతడు కూడా ప్రజాపిత అయిపోయారు కదా. अभी देखो ये लौकिक बच्ची निर्मल शांता बैठती हैं, ये लौकिक भी है, अलौकिक भी है, पारलौकिक भी है. ఇప్పుడు చూడండి, లౌకిక పుత్రిక బ్రహ్మబాబా లౌకిక పుత్రిక నిర్మల్ శాంత దాది కూడా కూర్చున్నారు కదా అందరితో పాటు. ఈ పరివారం ఆమె కూడా ఒక రచన. శివబాబా సంతానం అయిపోయారు కదా నిర్మల్ శాంత దాది కూడా. అప్పుడు ఆమెకి ఎలాగా సంబంధం బాబాతో ఉండి చూడండి. లౌకిక తండ్రి కూడా బ్రహ్మ బాబాయే, మనకైతే లౌకిక తండ్రి వేరు కదా. ఇక్కడ బాబా దగ్గరకు వచ్చాక బాబ్ దాదా అలౌకిక పారలౌకిక అయ్యారు ఇద్దరు. లౌకిక తండ్రి అంటే మన ఇంట్లో మనకు జన్మించే తండ్రి వేరైపోయారు. కానీ నిర్మల్ శాంత దాది విషయం ఆలోచిస్తే లౌకిక తండ్రి కూడా ఇతనిలోనే ఉన్నారు. అలౌకిక తండ్రి కూడా బ్రహ్మ బాబా ఆత్మయే ప్రజాపిత, కాకపోతే అలౌకికంలో వచ్చే కాది. ఇంకా పారలౌకిక తండ్రి కూడా ఇతని శరీరంలోనే ఉన్నారు చూసుకోవటానికి. అందుకే దాది నిర్మల్ శాంత దాది అనుభవం ఒక మాటలోనే చెప్తారు, 3 in 1. ముగ్గురు తండ్రులు ఒకరిలో నేను పొందానని చెప్తారనమాట. बाकी शिव बाबा के तो भाई बहन है नहीं ना, लौकिक ना अलौकिक ना पारलौकिक, कितना फर्क है. ఇంకా శివబాబాకి ఎవరు అన్నదమ్ములు అక్క చెల్లెలు కుటుంబం ఇంకేం లేదు కదా. ఆయన పైన అమ్మ నాన్న కూడా ఉండరు కదా. లౌకిక లేదు, అలౌకిక లేదు, పారలౌకిక లేదు, ఏది బాబాకి ఇంకో సంబంధం ఏది లేదు. ఆయన జన్మలో ఉన్నారు, తల్లి తండ్రి అన్న తమ్ముడు ఇంకేం లేదు. कितना फर्क है एक बाप का बनना मासी का కానీ ఎంత తేడా ఉంది బాబాకు మనకు. బాబా చెప్తున్నారు, ఒక బాబా పిల్లలుగా తయారైపోయి ఉండడం అంటే పిన్నమిల్లు కాదు. ऐसे बाप से संबंध जोड़ना है, टाइम लगता है. ఇలాంటి బాబాతో సంబంధం జోడించుకోవడంలో కూడా టైం పడుతుంది. శివ బాబాకి యాద్ మే रहना बड़ी मेहनत है. శివ బాబా జ్ఞాపకంలోనే ఉండడం చాలా శ్రమ అనిపిస్తూ ఉంటుంది. బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది కదా, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది. कोई 50 वर्ष से रहने वाले भी सारा दिन शिव बाबा को याद भी नहीं करते, ऐसे भी है. और सबको भूल एक को याद करना बहुत बहुत मेहनत है. కొంతమంది 50 సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉంటూ కూడా రోజు మొత్తంలో శివబాబాని అస్సలు జ్ఞాపకం చేసుకోలేని వాళ్ళు ఉన్నారన్న బాబా. అంటే దినచర్యలో మురళి విన్నప్పుడు విషయం వదిలేయండి. రోజు మొత్తంలో దినచర్యలో అందరిని మరిచి ఒక్క బాబాని జ్ఞాపకం చేసుకోవడం చాలా చాలా శ్రమతో ఉన్న విషయం ఇది. మన మీద మనం నేనేం చేస్తున్నాను, బాబా జ్ఞాపకంలో ఉంటున్నానా, ఆ పాయింట్స్ గుర్తు చేసుకుంటూ ఉంటున్నానా, పనులు చేస్తూ, ఇది మన మీద మనం గమనిక పెట్టుకోకపోతే అంత గమనిక పెడితే కూడా ఎంత ఉండగలం అనేది కష్టం. कोई 1% याद करते हैं, कोई 2%, कोई 0.5% भी मुश्किल याद करते. ये बड़ी बड़ी मंजिल है. అలా చెక్ చేసుకుంటే రోజు మొత్తంలో కొంతమంది 1% బాబాని జ్ఞాపకం చేస్తున్నారంట. కొంతమంది రోజు మొత్తంలో 2% బాబా స్మృతిలో ఉంటున్నారు. కొంతమంది 0.5% కూడా కష్టం బాబాని జ్ఞాపకం చేయడం. అలా ఉంటుంది. చాలా ఉన్నతమైన గమ్యం ఇది. అయితే ఇందులో మన పర్సంటేజ్ ఎంత ఉంటుంది తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే లేకపోతే లాస్ట్లో ఏడవాల్సి వస్తుంది అంటున్నారు బాబా. పరంధామానికి ఏడుస్తూ వెళ్ళాలి. तो बाप समझाते बचपन को नहीं भूलना, बाप से स्वर्ग का वर्षा मिलता है. तुम जानते हो हम जीते जी मरकर बाप के आकर बने हैं नई दुनिया में जाने के लिए, तो तुम्हें स्थायी खुशी रहनी चाहिए. हो हम डबल सिरताज बनेंगे. కాబట్టి బాబా చెప్తున్నారు, ఈ ఈశ్వరీయ బాల్యవస్థను మర్చిపోకండి. బాబా నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది. జీవిస్తూ మరణించి బాబా పిల్లలైపోయాము కొత్త ప్రపంచంలో వెళ్ళడం కోసం. ఇవన్నీ గుర్తుంటే మీకు స్థిరమైన ఖుషి ఉండాలి.
ఓహో! మేమే డబల్ కిरीटधारी అయిపోతున్నామని ఎంత ఖుషి ఉందని. मनुष्य थोड़ी जानते कि सत्यमीन देवताओं को 16 कला संपूर्ण और 14 कला संपूर्ण क्यों कहते? कुछ भी नहीं जानते. మనుషులకు ఈ విషయము అస్సలు ఏమీ తెలీదు. 16 కళల సంపూర్ణులు, 14 కళల సంపూర్ణులు, త్రేతాయుగంలో ఇలా ఎందుకు వర్ణిస్తాం దేవతల్ని? असल विषय तेलिद वाరికి ये भक्ति मार्ग के शास्त्र आदि फिर भी बनेंगे, ये हठ योग तीर्थ यात्रा आदि सब फिर भी होंगे, परंतु इससे क्या होगा? क्या हेवन में जाएंगे? బాబా చెప్తున్నారు ఈ భక్తి యొక్క శాస్త్రాలు మళ్ళీ తయారవుతాయి ద్వాపరయుగం వచ్చేటప్పటికి. ఈ హఠ యోగాలు తీర్థయాత్రలు మళ్ళీ చేస్తారు మీరు. ద్వాపరయుగం వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. కానీ దీనివల్ల లాభం ఏం దొరుకుతుంది? ఏం లేదు కదా. స్వర్గానికి ఏమైనా వెళ్ళారా? శాస్త్రాలు చదివి ఇవన్నీ చేసి మీరు తీర్థయాత్రలకు తిరిగి స్వర్గానికి అయితే వెళ్ళలేకపోతున్నారు. నీ బహుత్ రిద్ధి సిద్ధి సే కామ్ కర్తే, రిద్ధి సిద్ధి వాళ్ళే బహుత్ హే. చాలామంది రిద్ధి సిద్ధి శక్తులు ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. భక్తిలో కూడా మళ్ళీ రిద్ధి సిద్ధుల శక్తుల యొక్క పాత్ర చూడండి. హజారో మనిషి ఉనికి పీచాడి పడితే రైతే వేల మంది వాళ్ళ వెనక వెళ్ళి శిష్యులు అయిపోతూ ఉంటారు. रिद्धि सिद्धि शक्ति చూపించే వాళ్ళ దగ్గర रिद्धि सिद्धि से बहुत गड़ियाँ आदि चीज़ें निकालते हैं. ये थोड़ी ही समझते कि ये अल्पकाल के लिए सब है, इसमें बहुत मेहनत करनी पड़ती है. బాబా చెప్తున్నారు రిద్ధి సిద్ధి శక్తులతో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర వెళ్ళే శిష్యులు భక్తులకి వాచ్ గడియారాలు తీసిస్తారు, తేనె ఇస్తారు, విభూది ఇస్తారు, లింగాలు శివలింగాలు ఇచ్చేవారని చెప్తారు. ఉంగరాలు కూడా చైన్ ఉంగరం అలాంటివి కూడా తీసి ఇచ్చేవారు బాబాలు గురువులు రిద్ధి సిద్ధి శక్తితో. మనం విన్నవే కదా ఈ విషయాలన్నీ. కానీ అక్కడ వెళ్ళే శిష్యులు కానీ భక్తులు కానీ ఇది అవగాహన ఉండదు కదా, ఇవన్నీ అల్పకాలానికి ఉండే ప్రాప్తులు అని. దీనిలో చాలా శ్రమ పడాలి. ఇక్కడ మాత్రం రిద్ధి సిద్ధులు కాదంటున్నారు బాబా. ये रिद्धि सिद्धि आदि सीखने की भी किताब होती, कितने लाखों मनुष्य उनके पीछे पड़ते. रिद्धि సిద్ధులు నేర్చుకోవడానికి కూడా కొన్ని పుస్తకాలు ఉన్నాయి అంటున్నారు బాబా. అది చదువుకొని ఆ సబ్జెక్ట్లో ప్రవీణులైతే చాలు, ఇవన్నీ రిద్ధి సిద్ధులతో అట్రాక్ట్ చేసుకోవచ్చు మనుషుల్ని. ఎంతమంది లక్షల మంది వాళ్ళ వెనుక పడుతూ ఉంటారు అంటున్నారు బాబా. तुम बच्चे जानते हमको बाबा से स्वर्ग का वर्षा मिलता है. కానీ పిల్లలు మీరు తెలుసుకున్నారు ఇక్కడ ఏం బాబా విభూతులు తేనె అవి తీసివ్వరు. బాబా నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది. 1-2 జన్మలు కాదు, 21 జన్మల వరకు. రిద్ధి సిద్ధి శక్తులతో ఉండేది అల్పకాలిక ప్రాప్తి, ఆ క్షణానికి ఆనందం కలిగించేది. కానీ బాబా నుండి స్వర్గ వారసత్వం మనం తీసుకున్నాం. इन आंखों से जो कुछ देखते हो वो नहीं रहेगा. ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారు ఇది ఏది కూడా ఇప్పుడు ఉండదు అని చెప్తున్నారు బాబా. మీ నాశనం అయిపోయేది ఉంది. बाप समझाते तुम अशरीरी आई थे, फिर शरीर 7 पाठ बचाया, अगर 84 लाख हिसाब किताब बताए तो 12 मास लग जाए, हो ही नहीं सकता. శివ బాబా చెప్తున్నారు మీరు అశరీరిగా వచ్చారు కదా, శరీరం లేకుండా ఇక్కడికి వచ్చి శరీరం ధరించి పాత్ర అభినయించారు. 84 జన్మలు, 84 లక్షల జన్మలు అని శాస్త్రాల్లో చెప్పింది రైట్ అంటే ఒకవేళ ఆ లెక్క కూర్చొని ఎవరు చెప్తారు? ఇప్పుడు ఎంత చెప్పగలరు? 12 నెలల పాటు టైం పడుతుందేమో ఒక్క మిడ్ల వరుస చిత్రం. అప్పుడు 84 జన్మల కథ కూర్చొని చెప్పాలంటే 1 సంవత్సరం పట్టేస్తుందేమో అంటున్నారు బాబా. అలా కానే కాదు, సెకండ్లో బాబా జ్ఞానం ఇస్తారు కదా. 84 జన్మం కా హిసాబ్ కితాబ్ బతానా తో బిల్కుల్ సహజ్ అయితే 84 జన్మలు అనుకుంటే దాని లెక్క చెప్పడం చాలా సహజము. तुम 84 का चक्र लगाते रहते, सूर्यवंशी है तो चंद्रवंशी नहीं, सूर्यवंशी घराना पूरा हुआ फिर चंद्रवंशी बने. 84 జన్మల చక్రంలో వస్తున్నారు మీరు, 84 లక్షల జన్మలు కాదు. ఇందులో ఎప్పుడైతే మొట్టమొదట సూర్యవంశంలో ఉంటారో మీరు, అప్పుడు చంద్రవంశస్థులు ఎవరు ఉండరు. సూర్యవంశం పూర్తయిపోతుంది కదా వాళ్ళ కాలము, అప్పుడు చంద్రవంశస్థుల కాలము, వాళ్ళ రాజ్యము స్టార్ట్ అవుతుంది. अभी तुम जानते हैं हम ये ब्राह्मण वंशी फिर देवता वंशी बनना, इसलिए हम पढ़ाई पढ़ रहे हैं.
ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, అలా అలా జన్మల్లో వచ్చి ప్రస్తుతము బ్రాహ్మణ వంశస్థులయ్యాం మనము. తర్వాత దేవత వంశస్థులుగా తయారైపోతాము. దానికోసం ఈ చదువు చదువుకుంటున్నాము. फिर सीढ़ी नीचे उतरते उतरते वैश्य शूद्र వంశీ बनेंगे. మెట్లు కిందకు దిగుతూ వైశ్య శూద్ర వంశస్థులైపోతున్నాము. अभी अपने 84 जन्मों की स्मृति आई है. ये चक्र भी याद करना पड़े. ఇలా 84 జన్మల యొక్క స్మృతి మనకు కలిగింది. ఈ చక్రాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. బాప్కు యాద్ కర్నే సే ఎవరు వెల్దీ బనేంగే. బాబాని జ్ఞాపకం చేయడం వల్ల ఎవరు వెల్దీగా సదా ఆరోగ్యంగా సదా ఐశ్వర్యవంతులుగా తయారైపోతాము. పాప కట్ చేయంगे, పాపాలు కూడా నశిస్తాయి బాబాని జ్ఞాపకం చేస్తే. చక్రకో జానేసి చక్రవర్తి బన్ చేయంगे. అదే చక్రాన్ని బుద్ధిలో పెట్టుకుంటే చక్రవర్తి రాజా కాగలం. तुम जानते ये पुरानी दुनिया कब्रिस्तान बननी है, कुछ भी नहीं रहेगा, खत्म हो जाएगा. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, ఈ పాత ప్రపంచం శ్మశాన వాటిక అయిపోతుంది, ఏది కూడా మిగలదు, అంతా समाप्त అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. राम गयो रावण गयो. राम का कितना छोटा परिवार होगा सतयुग में, अभी रावण का कितना बड़ा परिवार है. శాస్త్రాల్లో రాశారు, రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు, అటు కొద్ది మంది ఇటు కొద్ది మంది మిగిలేరు అని. కాబట్టి ఇప్పుడు అలా వినాశనం జరగబోతుంది. అటు కొద్ది మంది ఇటు కొద్ది మంది అంటే బాబా పిల్లలు కొద్దిమంది. బాబా పిల్లలుగా ఉండకపోవచ్చు, కానీ బాబా పిల్లలు అయిన వాళ్ళే మళ్ళీ జన్మలు తీసుకొని సతీగా దేవతలకు జన్మనివ్వడానికి రెడీగా ఉంటారు కదా. ఆ కొద్దిమంది సతీగా స్థాపనకు ఆధారమయ్యేవాళ్ళు. రావణ వైపు నుండి కొద్దిమంది అంటే సైంటిస్టులు, ఇంజనీర్స్, మనకు బంగారు భవనాలు కట్టి ఇవ్వడానికి, పుష్పక విమానాలు తయారు చేయడానికి ఉంటారు వాళ్ళు. ఆ నైపుణ్యం ఉండేవారు. మనకి నేర్పించేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళేమో స్వర్గంలో అనుభవించడానికి ఉండరు, రావణ సంప్రదాయం. కానీ కొద్దిమంది అయితే మిగులుతారు మనకు సహాయం చేయడం కోసం. అయితే బాబా చెప్తున్నారు, రాముడి యొక్క పరివారం ఎంత చిన్న పరివారం ఉంటారు సత్యుగంలో. ఇప్పుడు రావణుని యొక్క పరివారం ఎంత పెద్దది ఉంది కలియుగంలో. బచ్చే జాన్తే ఈ రాజధాని స్థాపన హోరే హర్ బాత్ మే పురుషార్థ ఫస్ట్. పిల్లలు తెలుసుకున్నారు, ఇది రాజధాని స్థాపన అవుతుంది కాబట్టి ప్రతి విషయంలోనే పురుషార్థం ఫస్ట్. పురుషార్థం లేకుండా ప్రాప్తి లేదు. పురుషార్థ్ కరాతే బచ్చే ముझे యాద్ కరో. అందుకే బాబా, పిల్లలారా మీరు నన్నే జ్ఞాపకం చేసుకోండి అని ఈ పురుషార్థం చేయిస్తున్నారు. జిస్ బాప్ సే అతా స్వర్గ కి బాదషాయి మిల్తే క్యా ఉनको యాద్ नहीं करेंगे. ఏ తండ్రి నుండి అపారమైన స్వర్గ రాజ్య అధికారం లభిస్తుందో అలాంటి తండ్రిని మీరు జ్ఞాపకం చేయలేరా? బాప్ స్మృతి దిలాతే हैं कि तुम स्वर्ग के मालिक थे, अब फिर से पुरुषार्थ कर स्वर्ग के मालिक बनो. బాబా ఈ స్మృతి కలిగిస్తున్నారు, మీరు స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి స్వర్గానికి అధికారులుగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, कभी भी किसी बात में चुई मुई नहीं बनना है. ఎప్పుడు కూడా ఏ విషయంలోని టచ్ మీ నాట్ లాగా తయారు కాకూడదు, అత్తిపత్తిలాగా తయారు కాకూడదు. ఈశ్వరీ బచ్పన్ కో భూల్ ముర్జానా నహీ హై అంటే ఈశ్వరీయ బాల్యవస్థను మరచి, ఈశ్వరీయ బాల్యాన్ని మరచి వడిలిపోకూడదు. ఎప్పుడైనా టచ్ మీ నాట్లాగా వడిలిపోకూడదు. ఇన్ ఆంఖో సే జో కుచ్ దిఖాయి దేతా హై, ముడుచుకుపోకూడదు, ముడుచుకోకూడదు అంటారు. కరెక్ట్ మీనింగ్ అయితే అది. ఎప్పుడూ ఏ విషయంలోని కూడా టచ్ మీ నాట్లాగా తయారు కాకూడదు, ఈశ్వరీయ బాల్యాన్ని మరచి ముడుచుకుపోకూడదు.
इन आंखों से जो कुछ दिखाई देते उसे देखते भी नहीं देखना. ఈ కళ్ళ ద్వారా ఏదైతే కనిపిస్తుందో దీనిని చూస్తూ కూడా చూడనట్లా ఉండాలి. సెకండ్ పాయింట్, ఏక్ బాప్ కి యాద్ మే హీ కమాయి, ఒక బాబా స్మృతిలోనే సంపాదన ఉంది. इसलिए देहदारियों को याद कर రోనా नहीं है. అందువలన దేహదారులను జ్ఞాపకం చేసుకుని ఏడవకూడదు మీరు. బాప్ और వరసే को याद कर విశ్వ की बादशाही लेनी है. బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వ రాజ్యాధికారం తీసుకోవాలి. वरदान, नॉलेज की लाइट माइट द्वारा कमजोर संस्कारों को समाप्त करने वाले शक्ति संपन्न भव. జ్ఞానం యొక్క ప్రకాశము శక్తి ద్వారా బలహీన సంస్కారాలను సమాప్తి చేసుకునేటటువంటి శక్తి సంపన్న భవ. జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా బలహీన సంస్కారాలను సమాప్తి చేసుకునేటటువంటి शक्ति संपन्नमुगा कंडी. नॉलेज से अपने कमज़ोर संस्कारों का मालूम तो पड़ जाता है, और जब उस बात की समझानी मिलती तो वे संस्कार थोड़े समय के लिए अंदर दब जाते. लेकिन कमज़ोर संस्कार समाप्त करने के लिए लाइट और माइट के एक्स्ट्रा फोर्स की आवश्यकता है. జ్ఞానం ద్వారా తమ లోపల ఉన్న బలహీన సంస్కారాల కోసం తెలుస్తుంది మనకి. మరియు ఎప్పుడైతే ఆ విషయం యొక్క వివరణ బాబా నుండి లభిస్తుందో అప్పుడు ఆ సంస్కారం కొద్ది సమయం కోసం లోపల అణిగిపోతుంది. బాబా చెప్పారు ఇది నాలో ఉండకూడదు అని ఆ పాయింట్ ఆధారంతో అణచిపెట్టేసుకుంటాం, అణిగిపోతుంది లోపల. కానీ ఆ బలహీన సంస్కారం పూర్తిగా సమాప్తి అయిపోవాలి. బయటకు రాకుండా ఉండడం కాదు, బయటకు కనబడకుండా కొద్ది కాలం కోసం అణిగిపోయి ఉండడం కాదు, పూర్తిగా బలహీన సంస్కారం సమాప్తి చేసుకోవడం కోసం లైట్ మైట్ యొక్క एक्स्ट्रा फोर्स అవసరం. इसके लिए मास्टर सर्वशक्तिमान मास्टर नॉलेजफुल के साथ साथ चेकिंग मास्टर बनो. దీనికోసం మాస్టర్ సర్వశక్తివంతుడుగా మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవడంతో పాటు చెకింగ్ మాస్టర్గా కూడా తయారవ్వండి. మీ పైన మీరు नॉलेज द्वारा स्वयं में शक्ति भरो, मनन शक्ति को बढ़ाओ तो शक्ति संपन्न बन जाएंगे. జ్ఞానం ద్వారా స్వయంలో శక్తి నింపుకోండి, మనన శక్తిని పెంచుకున్నట్లయితే శక్తి సంపన్నంగా తయారైపోతారు. యోగంలో మనం అనుభవం చేసేది జ్ఞానాన్ని మననం చేసి దానిలో మగ్నం అవుతాం మనం కదా. ఈరోజు కామెంటరీ అమృతవేళ అనుభవం చేస్తారు. ఏంటి అనుభవం చేస్తారు? బాబా ఏదైతే మీరు పూజ్యులు పాలనించేవాళ్ళ ధర్మతులు అంటారు అనుకోవడం, రిపీట్ చేస్తడం వేరు. కానీ ప్రాక్టికల్గా మనం ఆ స్థితిలో కూర్చొని ఆ స్థితిని మనం ఈ పాయింట్సే బాబా చెప్పే పాయింట్స్ రిపీట్ చేస్తాం అక్కడ కదా. కామెంటరీలో రిపీట్ చేయటం అంటే మననం చేస్తాం, మననం చేస్తూ దాని మగ్నవస్థలోకి వెళ్ళాం, అనుభూతిలోకి వెళ్ళాం కదా. అలా చేసినప్పుడు ఆ జ్ఞానం ఏమవుతుంది? మైట్గా మారుతుంది. శక్తి తెలియడం వరకు ఉండేది లైట్, ప్రకాశం. ఇది నాది తప్పు, ఇది మంచిది కాదు, ఈ సంస్కారాలు ఉండకూడదు, ఈ పాత సంస్కారాలు తెలిసిపోయింది, అది లైట్ దొరికింది. కానీ మననం చేసేమో జ్ఞానాన్ని అంటే దాని ద్వారా మైట్ దొరుకుతుంది, శక్తి సంపన్నం. లైట్ మైట్ రెండు కలిపితే వీటి ఫుల్ ఫోర్స్ మనం పెడితే బలహీన సంస్కారాలు కంప్లీట్గా సమాప్తి అవుతాయి అని ఈరోజు వరదానం ద్వారా బాబా వివరిస్తున్నారు. స్లోగన్, జహా సర్వప్రాప్తియా హై వహా ప్రసన్నత హై. ఎక్కడ సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ ప్రసన్నత ఉంటుంది. ఎక్కడ సర్వప్రాప్తులు ఉంటున్నాయో అక్కడ ప్రసన్నత ఉంది.
అచ్చా బాబా ఈరోజు బాబా పిల్లలైనటువంటి ఈ జీవితంలో అతీంద్ర సుఖం అనుభవించాలి. ఈ జీవితము బ్రాహ్మణ పిల్లలైన ఈ జన్మ యొక్క సుఖాన్ని మనం అనుభవించాలంటే మేము ఎవరి పిల్లలయ్యాము అనేది నిరంతరము గుర్తుండాలి మనకి. ఒకవేళ బాబాని మర్చిపోతే ఈ జీవితంలో సుఖం అనిపించదు, మజా అనుభవించదు. దీనికన్నా లౌకిక జీవితమే మంచిది అనిపిస్తుంది అన్నమాట. ఈ పరిస్థితులు వచ్చేటప్పుడు సతమతం అయిపోతాం, ఇంతకన్నా లౌకికంలో బాగుంటాం అని అనిపించేస్తుంది. కారణం అతీంద్రియ సుఖం యొక్క అనుభవం ఇన్ని రోజులు చేయకపోవడం వలన. అతీంద్రియ సుఖం అనుభవం కావాలంటే బాబాయే మన సర్వస్వం, ఎవరి పిల్లలు అనేది గుర్తుండిపోవాలి. బాబాతో సర్వ సంబంధాలు పెట్టేసుకోవాలి. బాబా స్మృతిలో బాగుండే శ్రమ పడాలి. దేహదారులు గుర్తు రాకూడదు, అప్పుడే స్థిరమైన ఖుషి మనకుంటుంది. దేహదారులు గుర్తొస్తే ఏడవాల్సి వస్తుంది. ఏడ్చేరు వెళ్ళేటప్పుడు బాధపడి వెళ్ళారంటే విశ్వరాజాగా కాలేరు, విశ్వానికి మాలికులు కాలేరు అనే రహస్యం ఒకటి బాబా చెప్తున్నారు ఈరోజు. ఈశ్వరీయ బాల్యాన్ని మరిస్తే ముడుచుకుపోతూ ఉంటారు పరిస్థితులు వచ్చేటప్పుడు. మాయ చెంపదెబ్బలు కొడుతుంది, ముడుచుకుపోతూ ఉంటారు. టచ్ మీ నాట్లా అలా కాకండి అని చెప్తున్నారు బాబా. ఈ కళ్ళతో చూసేదంతా వినాశనం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇదంతా కాబరిస్తాను, శ్మశాన వాటికి అయిపోయింది. ఒక్క బాబా స్మృతి వల్లనే సంపాదన ఉంది, పాపాలు భస్మం అవుతాయి. అందుకని బాబాను మరి వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకుని విశ్వరాజ్యాన్ని పొందండి అని చెప్తున్నాను బాబా. ఇక్కడ రిధి సిద్ధ శక్తులతో పని లేదు, బాబా నుండి స్వర్గ వారసత్వం దొరుకుతుంది. బలహీన సంస్కారాలు సమాప్తి కావడానికి జ్ఞానం ఒక లైట్ మైట్గా అవ్వాలి. అలాంటి ఫుల్ ఫోర్స్ అవసరం మనలో. లేకపోతే తెలుసుకున్నాము, కోపంలో రాకూడదు, ఇది బలహీనత. జ్ఞానం మనకు దొరికింది, నాలెడ్జ్. దాని ఆధారంతో కోపంలో రావట్లేదు మనం బయటికి, కానీ లోపల నుండి అది కంప్లీట్గా పోలేదు, ఇంకా మనలోని భస్మం కాలేదు. దానివల్ల ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు బయటకి అప్పుడప్పుడు బరస్ట్ అవుతూ ఉంటుంది అది. అంటే ఉదాహరణకు ఒక కోపం అనే సంస్కారం కోసం నేను మాట్లాడుతున్నాను. అలా ఎన్నో ఇంకా చిన్నవి పెద్దవి ఉన్నాయి కూడా. లేదా మనము జ్ఞానీలము అని గుర్తుండి బయటకు బర్స్ట్ కాకపోయినా అది లోపల దాని ఉడుకు రగులుతూ ఉంటే ఏమవుతుంది, అది మన ఆరోగ్యాల మీద, మన మానసిక స్థితి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. అందుకే దబానా నెయ్యి అంటారు బాబా. అణిచిపెట్టి కూడా లోపల ఉంచుకోకండి, దాన్ని కంప్లీట్గా కాల్ చేయాలి. కాల్ చేయాలంటే లైట్ మైట్ యొక్క ఫోర్స్ పెట్టాలి దానిపైన. దానికోసం ఏం చేయాలి, అది మైట్ లాగా అయిపోవాలి అంటే జ్ఞానము మనన శక్తిని పెంచుకోండి. దీంతో శక్తి సంపన్నమవుతారు, బలహీనతలు సమాప్తి అయిపోతాయి. సర్వప్రాప్తుల అనుభవంలో ఉంటే అక్కడ ప్రసన్నత ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఈరోజు మమ్మ కోసం పాయింట్ 15 పాయింట్. सदा शीतल स्वभाव और मीठे बोल उच्चारण करने वाली माँ का सदा यही लक्ष्य रहा कि सबके दुख दूर करो. సదా శీతల స్వభావం మరియు మధురమైన మాటలు ఉచ్చరించేటటువంటి మమ్మకు సదా ఇదే లక్ష్యం ఉండేది, నేను అందరి దుఃఖాలు దూరం చెయ్యాలి అని. किसी भी हालत में किसी भी बात में मम्मा को कभी क्रोध तो किया परंतु आवेश भी नहीं आया. ఎట్టి పరిస్థితిలోని ఏ విషయంలో కూడా మమ్మకు ఎప్పుడు క్రోధం ఏంటి కానీ ఆవేశం మాత్రం కూడా రాలేదు. మమ్మా కా తేజ్ ఆవాజ్ హమ్నే కభీ नहीं सुना. మమ్మా నోటి నుండి గట్టిగా మాట్లాడడం ఎప్పుడు మేము వినలేదు. మమ్మా శాంతికి అవతార్, ప్రేమకి మూర్తి. మమ్మ శాంతి యొక్క అవతారంగా ప్రేమమూర్తిగా ఉండేవారు. ऐसे हम सबको మమ్మా సమాన్ బన్నా హై. ఈ విధంగా మనందరము మమ్మా సమానంగా తయారు కావాలి.
अच्छा, ओम शांति। मेरी चाहत का मुझको सिला मिल गया, मेरी चाहत का मुझको सिला मिल गया। अब क्या मांगू मुझको खुदा मिल गया, मेरी चाहत का मुझको सिला मिल गया। अब क्या मांगू मुझको खुदा मिल गया, मेरी चाहत का। कोई अच्छा करम सामने आया है, कोई अच्छा करम सामने आया है। जितना चाह